అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్లో అద్భుతంగా ప్రతిభ కనబర్చి పల్నాడు పెంథర్స్, జంగారెడ్డిగూడెం జైంట్స్, ఎన్టీఆర్ ఈగిల్స్ ఫైనల్స్ చేరుకున్నాయి. ఫైనల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడడంతో విజేత ఎవరో తేల్చడం అంపైర్లకు కొంచెం కష్టంగా మారింది. జంగారెడ్డిగూడెం జట్టును తొలుత విజేతగా నిర్వాహకులు ప్రకటించగా పల్నాడు జట్టు క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా రెండు జట్లకు చెరొక ₹1,00,000 నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురం కాలువ గట్లు కిక్కిరిసిపోయారు. ఈ విధంగా ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తేవడం, ఒక పర్యాటక టూరిజం హబ్గా తీర్చిదిద్దడం కోసం ఈ పోటీలను వినియోగించుకోవడం, ఇది నాంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాటర్ స్పోర్ట్స్ బేస్ చేసుకుని ఇక్కడ బోట్ షికార్లు కానీ, లేకపోతే ఒక ఇంజిన్తో నడిచే బోట్లు కానీ, ప్రజలు ఎవరైనా వాడిపల్లి వెంకటేశ్వర దేవస్థానానికి వచ్చిన లొల్లలాకుల వద్ద కూడా దాన్ని కూడా చక్కటి పర్యాటక కేంద్రంగా కడియం, పూల తోటల్లా తీర్చిదిద్దడం జరుగుతుంది. అక్కడ ఆ దేవాలయం, ఇక్కడ అవసరమైతే వారికి అకామిడేషన్, ఇక్కడ ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేలాగా అది ప్రభుత్వం ద్వారానో ప్రైవేట్ ద్వారానో ఏ అవకాశాలు ఉంటే అవకాశాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. భవిష్యత్తులో ఈ పోటీలు ఇంకా